కట్టెల పొయ్యి మీద చేశారు. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉన్నా. చాలా రోజులు అవుతుంది కదా కట్టెల పొయ్యి మీద మనం తినక. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు చూస్తున్నారు కదా కోతి పిల్లలందరిని వేసుకొని మేము ఇప్పుడు ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సాయి వెంకట అన్నయ్య ప్లాన్ చేశారు, ఎప్పుడో ప్లాన్ చేశారనమాట. సో అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఈ టైం అయింది అందరం గ్యాదర్ అయ్యి వెళ్ళేసరికి. సో సాయి వెంకట అన్నయ్య వాళ్ళని కూడా చూపిస్తాను. వెనుగానే సాయి వెంకట అన్నయ్య పిల్లలకి హాలిడేస్ వచ్చిన తర్వాత ఒకసారి అలా బయటికి తీసుకొని వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చేసే హంగామా, వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందో ఇంకా మీరే చూస్తారు కదా. వీడియో అయితే కంటిన్యూగా వాచ్ చేసేయండి. అబ్బాయి వస్తూ మధ్యలో దారిలో జామున్ ఫ్రూట్స్ గదిగండి అమ్మా. సిటీ కదా. మేము ఒక మంచి ప్లేస్కి వచ్చాము, న్యాచురల్గా ఉండాలి అని చెప్పేసి తోటకు వచ్చాము అనమాట. ఇవి అల్లనేరేడు పండు చెట్టు, ఇంకా కాయలు అవుతున్నాయి, పచ్చిగా ఉన్నాయి. ఇవి పచ్చిగా ఉన్నాయి, కొంచెం టైం పడుతుంది. యాక్చువల్లీ ఇదంతా కూడా ఒక మామిడి తోట, అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, ఎక్కువ మామిడి తోట అనమాట. మామిడికాయ చెట్లు ఉన్నాయి బాగా. దానిమ్మ చెట్టు, జామ చెట్టు, ఈత చెట్టు, దిస్ ఇస్ ఈత చెట్టు, సీతాఫల చెట్టు, ఖర్జూరనా? ఓకే. సపోటా చెట్టు, సపోటా చెట్లు వేదు, సపోటా దట్ ఈస్ మామిడి చెట్టు. అది ఎక్కేసి తెలుసు ఈజీగా. హలో, రండి రండి రండి, కమాన్. సూపర్ మ్యాన్ నాట్స్ నానా, నాట్స్. సో మేము వచ్చామని చెప్పేసి మాకు ఇక్కడ ఫుడ్ అరేంజ్ చేశారు. చూడండి ఏం వెరైటీస్ చేశారు అంటే ముందే చెప్పారంట వస్తున్నామని. చికెన్, ఇది చికెన్ ఫ్రై, ఇది చికెనే నానా? అవును చికెనే, చికెన్ గ్రేవీ, ఇది రైస్ కదా, రైస్ రైస్ నైస్. మొత్తం నీకే. చికెన్ ఫ్రై ఇది సెపరేట్ ఉంది, నీకే అది. ఇది ఆపుతుందా బరువు? నేను కూర్చుంటా. బాటిల్ కూర్చొని తింటా. కూర్చో. చెప్పులు డస్ట్ బాగుందిరా, డస్ట్ బాగుంది. నాకు సరి ఏం చేయదు. రెండు చికెన్.
మంచిగా వాటర్ వేసి పెట్టుకుంటే అయిపోతుంది. కట్టెల పొయ్యి మీద చేశారు. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. చాలా రోజులు అవుతుంది కదా కట్టెల పొయ్యి మీద మనం తినక. కనిపించట్లే అందరూ. సైలెంట్ వీడియోలో ఉంది. బాగుంది. చికెన్ ఫ్రై బాగుంది. చికెన్ కర్రీ ఇంకా నేను టేస్ట్ చేయలేదు. చికెన్ ఫ్రై అయితే బాగుంది. మనం తింటుంటే బొక్కల సౌండ్ ఇక్కడి నుంచి రాకుండా అక్కడి నుంచి వస్తుంది. నాకు కూడా బాగుంది. చిక్కుడుకాయ కూరను కట్టు. మరి బొక్కల సౌండ్ వచ్చింది. తిన్న తర్వాత అట్లా 3 ఎకరాలు వాకింగ్ చేస్తే తిన్న జరిగిపోతుంది. అన్నీ వాకింగ్ చేయించాలి మళ్ళీ. అందరం చేద్దాం. చెట్టు నిండా కాయలు ఉన్నాయి కదా. చెట్టు నిండా కాయలే. బుజ్జికాయలు, బుల్లికాయలు. హెల్ప్ కావాలా? ఇక్కడ కొంచెం ఏంటో ఎత్తుగా ఉన్నట్టు అనిపిస్తుంది. భయం అవుతుంది. మా చెల్లె పరుగు పందాల్లో పాల్గొని ఇక్కడ కాయలు చాలా ఉన్నాయి. అది చిన్న పిన్నది. అవునా? అంటే మీకోసం దాని డబుల్ సైజ్ ఉంది. అది అది చిన్న చిన్నది. మొత్తం తోట. అది చిన్నదే. బ్యాగ్ లో చూపిస్తే షాక్ అవుతాను. ఇప్పుడు నైట్ ఇంటికి వెళ్ళి అయ్యో మొర్రో అంటారు. చాలా గట్టలు గట్టలుగా ఉంది. ఇట్లా రాదు అక్కడ. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో దొబ్బకాయలు. వీటితోటి పులిహోర అవి చేసుకుంటారు. దొబ్బకాయ పులిహోర అని. పెద్ద నిమ్మకాయలు అన్నమాట. పుల్లగా ఉంటాయి, చాలా పుల్లగా ఉంటాయి. కొంతమంది పచ్చళ్ళు కూడా పెట్టుకుంటారు. చూడండి చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి మా ఆయనకి, వేణుగారికి ఒక బ్యాట్, ఒక బాల్, ఒక గ్రౌండ్ చూపిస్తే అసలు ఎవరు ఎక్కడికి పోయినా పట్టించుకోడు. ఇంకా ఆడుకుంటూ 6 సూపర్. మా ఆయన కొట్టినట్టు అట్లుంటుంది. మళ్ళా ఇప్పుడు చూడు సాయి వెంకటనే కొడతాడు. ఇది ఇంట్రో పెడతా. ఇది ఇంట్రో పెడతా. కథం వైడ్ వైడ్ చెప్పిగా అన్ని. అక్కడ ఇంకో పెద్ద పిల్లడు రే 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 షారుఖ్ ఖాన్ వచ్చాడు. సూపర్. బాక్స్ లో ఆడినప్పుడు మస్తు ఆడుకున్నాం కదా మనం కూడా అక్కడ.
గుడ్. ట్రయల్ బాల్ అది. ఏది 4 బాల్ ఇదేం బాల్ రా? వేదార్థు చూడండి దగ్గరుండి సెలెక్టెడ్ మ్యాంగోస్ కాయలు కట్ చేయించుకుంటున్నాడు అనమాట. తనకు నచ్చినవి కట్ చేయమని చెప్తున్నాడు, తను అడిగినవి కట్ చేయించుకుంటున్నాడు. తోటలో అయితే చాలా బాగున్నాయండి, కాయలు అయితే ఫుల్గా ఉన్నాయి. చిన్న చెట్లకి హైబ్రిడ్, మొత్తం చిన్న చెట్లకు కూడా చాలా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి, చాలా కాయలు కూడా ఉన్నాయన్నమాట. చాలా పెద్దగా ఉంది తోట కూడా. మేమంతా తిరగలేకపోయాం కూడా. చూడండి ఫేసెస్ అంతా ఎంత డల్ అయిపోయాయో. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము మామిడి తోటలో. చూడండి కాయలు ఎన్ని కాయలు ఉన్నాయో అసలు, ఫుల్ అనమాట మ్యాంగోస్. నేను మ్యాంగోస్ చూస్తే ఒక చంద్రముఖి లాగానే తయారవుతా. నాకు అంత ఇష్టం మ్యాంగోస్, చాలా అంటే చాలా ఇష్టం. ఎంత బాగున్నాయో. తోతాపురి కాయలు ఉన్నాయి, ఇంకా బంగినపల్లి కాయలు ఉన్నాయి, పచ్చడి మామిడికాయలు, రసాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, చాలా చాలా కాయలు ఉన్నాయి. ఇది మొయినాబాద్లో ఉంది ఈ తోట. మొయినాబాద్కి వచ్చామన్నమాట మేము. మా కారు, అందరు అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు, మంచాలు. అసలు ఎంత బాగుందో చూడండి. ఇలా అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని వస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఇప్పటివరకు క్రికెట్ కూడా ఆడారు వాళ్ళు. సో ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా అసలు అన్ని కాయలు ఇట్లా కోపిస్తున్నారు వాళ్ళైతే. చూపిస్తాను. సిద్ధార్థ్ అయితే తడిచి ముద్ద అయిపోయాడు, స్వెట్టింగ్ ఫుల్గా. పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా ఒక్కొక్కసారి ఇట్లా మంచిగా ఫామ్ హౌసెస్ కానివ్వండి, ఇట్లా ఫామ్స్ ఉన్న వాటి దగ్గరికి తీసుకుని వెళ్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. వేణుగారికి చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పటికైనా ఒక 2 ఎకరాలు పొలంలో మంచి ఇట్లా ఫామ్ హౌస్ కట్టించుకొని, స్విమ్మింగ్ పూల్, తోట, అన్ని ఫ్రూట్స్ చెట్లు, ఇట్లా మ్యాంగో చెట్లు, ఫ్రూట్స్, డిఫరెంట్ ఫ్రూట్స్, అన్ని పూల మొక్కలు పెంచుకోవాలనేది కోరిక అనమాట ఎప్పటి నుంచో అది. సో డెఫినెట్గా అదైతే మేము డ్రీమ్ హౌస్ అది కాదు, బట్ ఫామ్ హౌస్ అనేది ఒకటి తప్పకుండా ప్లాన్ చేసుకుంటాము. డిఫరెంట్ ఉన్నాయి మ్యాంగోస్ కూడా. ఇక్కడ వాటర్ యాపిల్స్ కూడా ఉన్నాయి చూడండి, వాటర్ యాపిల్స్. బట్ కాకపోతే ఇవంతా టేస్ట్ లేవంట, వేరే చెట్టు ఉండేటివంట, అవి అయిపోయినాయి. బాగున్నాయి.